ఇలా వెరైటీగా టేస్టీగా ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టామంటే బయట నుండి కురుకురేలు లేస్ ప్యాకెట్లు ఎందుకు అడుగుతారు చెప్పండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్ట్గా ఉంటాయి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వాము కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకొని దీన్ని బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కారము మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకుని చపాతీ పిండిని తీసుకొని దీన్ని చపాతీలా చేసుకోవాలి. దీని మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకుని ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అంతటిని ఈ చపాతీ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ రిమూవ్ చేసుకొని గ్లాస్ పెట్టిన ప్లేస్లో వాటర్ కానీ మైదా పిండి పేస్ట్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మనం పిజ్జాని ఎలా కట్ చేస్తాం ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చివరి నుండి మిడిల్లోకి రోల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని రోల్ చేసుకున్న తర్వాత వీటిని మరుగుతున్న నూనెలో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదుంప గోధుమ పిండితో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే.